ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? ఐటీలో కెరియర్ బిల్డ్ చూసుకోవాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. రూపే దీపం, మాటే మంత్రం, కదలికే కాశ్మీరం, మేఘం పాడే రాగంలోనే నీవేలే సరాగం, గడసరి నీలి కన్నులా సొగసులో సుమబాణం, మమతల మల్లె పువ్వుల మనసులో మధుమాసం, శ్రీకారంలో జాబిలమ్మ వెన్నెలై వెలిగిపో, సింగారంలో పూల కొమ్మ కులుకువై విరిసిపో. గీతాంజలి. పల్లెటూరులో పెరిగిన స్వచ్ఛమైన అమాయకత, చలాకీతనం గీతాంజలి ప్రవృత్తి. తల్లి ఆమె ప్రవర్తన చికాకు పడుతుంది, మందలిస్తుంది. గీతాంజలి లోపలికి రా. అమెరికా చేరగానే గుడికి దండం పెట్టుకోవాలని బామ్మ చెప్పిందని గీతాంజలి మారం చేసింది. వడియార్ లక్ష్మి గారితో కలిసి అందరూ న్యూజెర్సీలో నిర్మాణం అవుతున్న వెంకటేశ్వర స్వామి కోవిలికి వెళ్ళారు. మా అమ్మాయి గీతాంజలి అండి, ఇండియా నుంచి వచ్చింది. గీతాంజలి అంటే ఈఎంఐనా? లక్షణంగా ఉంది, లక్ష్మీ అమ్మవార్లా. అక్కడ సుబ్బా పరిచయం అయ్యాడు. సుబ్బాలోని భోళాతనం, స్వచ్ఛమైన మనసు గీతాంజలికి ఎంతో నచ్చాయి. శ్రీ వెంకట నివాసాయ శ్రీ శ్రీనివాసాయ మంగళం. సుబ్బా, సుబ్బా, గెట్ అప్ ఫర్ మార్నింగ్ జాగ్. సుబ్బా, సుబ్బా, గెట్ అప్ సుబ్బా. కమ్ ఆన్, గెట్ అప్. వాట్? Morning walk is for fatty persons, not a nice guy like me. నో, యు ఆర్ రాంగ్. ఫర్ గుడ్ హెల్త్ వన్ షుడ్ జాగ్. కమ్ ఆన్, గెట్ అప్. నా కన్న కదమ్మా. డోంట్ బి లేజీ. అంతా మీ అమ్మ బద్ధకమే వచ్చింది. వాట్? బద్ధకమా? మీకా నాకా? నీకే. నేను పహిల్వాన్ వంశంలో పుట్టినవాణ్ణి. నా దరిదాపులకు కూడా రాదు బద్ధకం. వెనకటికెవరో మీలాంటి వారే అన్నారు, మా తాతలు నేతులు తాగారు, ఇప్పుడు మీరు మా మూతుల వాసన చూడండి అని. పెహల్వాన్ అంట పెహల్వాన్. ఒక్కసారి ఆకారం చూసుకుంటే సరి. అదిగో అదే అహంకారం. తెలిసి తెలియకుండా మాట్లాడకు. అసలు నా గురించి, నా వంశం గురించి ఏనాడైనా తెలుసుకున్నావా? ఏమన్నా ఉంటేగా తెలుసుకోవడానికి, మీరు చెప్పడానికి. వాట్? అసలేమీ లేదా? మా గ్రాండ్ పా అసలు ఏం చేశాడో తెలుసా? అసలు ఏమన్నా చేస్తేగా తెలియడానికి. అదిగో మళ్ళీ అదే మిస్టేక్. అసలు Oh God, Dad, you want me to jog, right? యా, Okay, I'll do it. A B C D D C B A A B అదేంట్రా లక్షణంగా ఫ్రెష్ ఎయిర్ లో నడవక? B. I'm sorry, Mom, I can't. How great, beautiful, Gitanjali. హాయ్ అష్టోత్రం. Yeah, I'm a stutter. No, I'm Subha. Jogging? Do you like it? అఫ్ కోర్స్, పరిశుద్ధమైన గాలి పీలుస్తూ జాగ్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం. No, fresh air, Sudagali. నాట్ సుధా, శుద్ధ, శుద్ధమైన గాలి. Okay. Yeah, Sudha air for good health. You know, I like Telugu very much. Hey, why are you laughing? జాగింగ్. Yeah, I jog jinam every day. But today I'm a bit late. You know what happened one day? అబ్బా, తెలుగు అంటే చాలా ఇష్టం అని ఇందాకే చెప్పావు, మరి ఇంగ్లీష్ లో మాట్లాడతావే? Telugu అంటే తెలుగు వచ్చు. తెలుగు కాదు, తెలుగు.
దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు శ్రీకృష్ణదేవరాయలు. Oh, లెస్ అంటే తక్కువ. లెస్స అంటే తక్కువ అని కాదు, లెస్స అంటే ద బెస్ట్ అని అర్థం. The best. గలగలా పారే గౌతమిలా, ఎలమావి చిగురుతున్న కోకిల స్వరంలా, అందాల పడితి వయ్యారపు నడకలా, ఓహో అందమైన తెలుగు, ముచ్చటైన తెలుగు, ముత్యాలలో ఆణిముత్యం మన తెలుగు. అవును, ఆ తెలుగు మహాసులు అందరూ తెలుగులో తాకుతారు. నాకు కొంచెం వచ్చు. తెలుగు వాళ్ళం మనమే ఇక్కడికి వచ్చాం, మన భాష మాట్లాడడానికి మనకే ఇబ్బందిగా ఉంది. ఎంత దురదృష్టం. హాయ్ ఉయ్యాళ్ళు, సుబ్బా ఇక్కడే కూర్చో, నేను ఇప్పుడే వస్తాను. You are right. ఇక్కడ తెలుగు పీపుల్ కూడా తెలుగు స్పీకడం లెస్సే. I mean తక్కువ. తక్కువ కాదు, తక్కువ. తక్కువ. You know, from today I'll speak Telugu. తెలుగులో మాట్లాడతాన్ని చక్కగా ఇంగ్లీష్లో చెప్తావే. Sorry, తెలుగులో empty. క్షమించండి. క్షమించండి. సా కాదు, క్షమించండి. యా, యూర్ రైట్. అయితే గీత్, ఇవాల్టి నుంచి టుడే నుంచి తెలుగు టీచర్వి. తెలుగు మోర్ చెప్పండి, కాదు ఎక్కువ చెప్పండి. ఎందుకు నవ్వుతున్నావు? తెలుగులో మాట్లాడాలనే మీ తాపత్రయం చూసి. అది సరే, మీ పేరెంట్స్ ఇంట్లో తెలుగులోనే కదా మాట్లాడతారు, మరి నువ్వెందుకు మాట్లాడు? Why? Because I have no interest. But గీత్, నిన్ను చూసిన తర్వాత నేను కూడా తెలుగు పీపుల్ లాగా ఉండిపోవాలనుంది. సుమతి, గుడ్ మార్నింగ్. వేడి కాఫీ. అసలు కాఫీ మిమ్మల్ని ఎవరు కలపమన్నారు? మీరింకా నిద్ర లేవలేదని నేను కలపలేదు. నాకు తెలుసు, నన్ను కష్టపెట్టడం నీకు ఇష్టం లేదని. కష్టపెట్టడం కాదు, ఇష్టపడటం లేదు. మీరు కాఫీ చేస్తే కషాయంలా ఉంటుంది, తాగలేక చస్తున్నామనుకోండి. అవును, గీత ఎక్కడా? ఇంకా నిద్రపోతున్నట్టుంది, లేచినట్టు లేదు. బెడ్రూమ్లో చూశాను, లేదే. బ్యాక్యార్డ్లో ఉందేమో. లేదు సుమతి, అంతా వెతికాను. అసలే దానికి ఈ చోటు కొత్త. ఇలా తెలిసి తెలియకుండా ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోవడమేనా? ఒకవేళ వాకింగ్కే వెళ్ళిందనుకో, నన్నెందుకు కరుస్తావు? అసలు మీ అలసి చూసుకునే అది ఇలా తయారైంది. ఎక్కడికి వెళ్ళిందో ఏమో. యా, అయితే మీ భాషే కాదు, మీ కల్చర్ కూడా మారాలి. యు మీన్ కల్చర్? కల్చర్ అంటే మీ సంస్కృతి సంప్రదాయం. Oh, I see. మగవాళ్ళు లక్షణంగా పంచె కట్టుకోవాలి. You mean like పంచకట్టు? పంచకట్టన్నా, పంచ కట్టుకున్న వాళ్ళని చూసినా నాకు చాలా ఆనందం, ఎందుకంటే అది మన సంస్కృతి. Oh, I see. మ్మ్. Okay. ఏయ్ సుబ్బా, ఏమైంది? So she likes పంచకట్టు. కమ్ ఆన్. Oh. తెలియని చోటని దానికి మాత్రం తెలీదా? ఈ చుట్టుపక్కలే ఎక్కడో ఉంటుంది. నే వెళ్ళి తీసుకొస్తా, ఆగు. I got a doubt, Geet. తెలుగు. Sorry. మీ మమ్మీ డాడీ మార్నింగ్ జాగ్ చేయరా? నేను వచ్చేటప్పటికి నిద్ర లేవలేదు. నేను చెప్పకుండా వచ్చాను. వస్తాను సుబ్బా, బాయ్. ఓకే, బాయ్. ఊరు కాని ఊరు, దేశం కాని దేశం, ఎక్కడికి వెళ్ళిపోయింది మీ కూతురు అని చిటపట్లాడిపోతుందమ్మా మీ అమ్మ. జస్ట్ మార్నింగ్ వాక్ వెళ్ళాను నాన్న. ఆ సంగతి నేను చెప్పాను తల్లి. అయినా తల్లి ప్రాణం కదా, తల్లడిల్లిపోతోందిట. బాబోయ్, ఇప్పుడు ఎలా? కంగారు పడకు, చూద్దాం. అమ్మో, అమ్మ. గుడ్ మార్నింగ్ అమ్మా. చెప్పకుండా ఎక్కడికి వెళ్ళావు? పొద్దున్నే నువ్వు ఇంట్లో కనిపించకపోయేసరికి ఎంత కంగారు పడ్డామో తెలుసా? అదేనోయ్, నే చెప్పాగా, జస్ట్ అలాగే జరిగింది. కాసేపు మీరు ఊరుకుంటారా?
అలా చెప్ప చేయకుండా వెళ్ళటమేనా? ఇదేమన్నా మీ ఊరు అనుకున్నావా? నీ ఇష్టం వచ్చినట్టు తిరగటానికి? మా ఊరు కూడా పెద్దదే. అవును, ఎంత పెద్దదంటే మా కాలనీ అంత ఉండదు. అయినా చెప్పకుండా ఎందుకెళ్ళావు? చెప్దాం అనుకున్నాను, కానీ నేను వెళ్ళేటప్పుడు మీరిద్దరు ఇంకా నిద్ర లేవలేదు. డిస్టర్బ్ చేయడం ఎందుకని. ఆహా, ఏమి సంస్కారం నా బంగారు తల్లిది. కాసేపు మీరు ఊరుకుంటారా లేదా? మార్నింగ్ వాక్ నాకు అలవాటు. మీ ఊళ్ళో మార్నింగ్ వాక్ ఎందుకు వెళ్తారో నాకు తెలుసు. ఈ అలవాట్లన్నీ మీ బామ్మ దగ్గర, నా దగ్గర కాదు. మైండ్ ఇట్. ఆత్రేయపురం నుంచి అమెరికా వచ్చినా కొందరి సంస్కారంలో ఏమీ మార్పు ఉండదు. నీ అమ్మ సంగతి నీకు తెలిసిందే కదమ్మా, ఎందుకు బాధపడతావు? చచా, ఇదేమిటమ్మా, బంగారు తల్లులు కన్నీళ్లు పెట్టుకోవచ్చా? ఎక్కడ కోపం ఉంటుందో అక్కడ ప్రేమ ఉంటుందమ్మా. మరి నువ్వెందుకు నాన్న కోప్పడవు? నేనంటే ప్రేమ లేదా? యూ నాటీ గర్ల్, నువ్వు నా బంగారు తల్లివమ్మా. అయ్యాయా గారాలు. పదమ్మా, అక్కడ యంత్రంలా బ్రతకటానికి టైం అవుతోందని మీ అమ్మ రంకెలేస్తోంది. పద. A, B, C, D, D, C, cute boys like me. సుబ్బా సుబ్బా, పిలుస్తుంటే అలా వినిపించుకోకుండా వెళ్ళిపోతావేంట్రా? ఉదయాన్న నడకు వెళ్ళాను. ఉదయం అడక్క. ఓ గాడ్, అది కూడా తెలీదా? మార్నింగ్ వాక్. ఓ, ఉదయం నడక్కొచ్చిన తిప్పలా ఇవి. ఉన్నట్టుండి ఏమైందిరా నీకు? తెలుగులో మాట్లాడుతున్నావు. I like Telugu very much, Dad. Oh, Dad, don't fall. You tell. మన తెలుగు సంపడం గురించి నీకు ఏం తెలుసు? తెలుగు సంపడమా? Don't fall, Dad. సంపడం, I mean culture. ఓ, సాంప్రదాయమా? ఏమో వరలక్ష్మి, ఇలా రాబోయే ఒకసారి. ఏమిటి, నన్నేనా వరలక్ష్మి అంటూ నోరారా అంత ఇదిగా పిలిచింది? మరే నిన్నేనోయ్. ఏమిటి విశేషం? విశేషమే. ఉన్నట్టుండి మన సుపుత్రుడు తెలుగు కల్చర్ మీద, తెలుగు భాష మీద రీసెర్చ్ మొదలెట్టాడు. ఇన్నాళ్ల నుంచి లేంది ఇవాళెలా పుట్టిందిరా బుద్ధి? సంస్కృతి అంటే కల్చర్ అన్నమాట. అసలు తెలుగు కల్చర్ అంటే లెస్ కల్చర్. లెస్ కల్చర్ కాదురా, లెస్సా లెస్సా. యా, లెస్ అంటే ద బెస్ట్ అన్నమాట. ఓకే. ఓయబ్బో, ఎవరు చెప్పారురా నీకు ఇన్ని విషయాలు? ఎవరు చెప్పారంటే శ్రీ కిషన్ దేవరాయ్ చెప్పారు. కిషన్ దేవరాయ్ అంటే బెంగాలీ కదండి? బెంగాలీ కాదు, పంజాబీ కాదు, అసలు కిషన్ దేవరాయే కాదు, సాక్షాత్తు శ్రీకృష్ణదేవరాయలు. దేశ భాషల్లో తెలుగు లెస్స అన్నారు. అయినా ఇంత జ్ఞానం నీకెలా అబ్బిందిరా? వాడెవడే? నా కొడుకు. డాడ్, నేను నీ కొడుకుని కాను. ఆ? మై మమ్మీ స్వీట్ చైల్డ్. నా బంగారు తండ్రి, ఎంత అందంగా ఉన్నావో. లోపలికి రా నాన్న. బాయ్. రామా. పంచకట్టు. పంచె కట్టుకొని లాల్చీ వేసి పైన కండువా వేసుకోవాలి. ఆ పంచె కట్టుకుంటే చాలా నిండుగా హుందాగా ఉంటుంది. మామ్, యు నో పంచకట్టు? పంచకట్ట మీ అమ్మకేం తెలుసు? నన్నడుగు, నేను చెప్తాను. ఆయనకేం తెలుసు? వంకాయ పులుసు. ఏనాడన్నా పంచే కండువా వేసుకున్నారా? అయినా అప్పుడప్పుడు నిక్కర్లేసుకుంటారు. ఎలుగుబంటి లాంటి కాళ్ళు ఆయనను. వరలక్ష్మి. డాడ్, షీఈస్ రైట్. మా తాత, మా నాన్న, మా అన్న, మా తమ్ముడు. అవును, మీ అమ్మ, మీ అమ్మమ్మ, మీ నాయనమ్మ అందరూ పంచలు కండువాలేసుకుని తిరిగిన వాళ్లే. ఛీ, ఏమిటా మాటలు? ఒరేయ్ మై డియర్ మదర్సన్, పంచగట్టడం అంటే నే చెప్తానుండు. ఆయనకేం తెలుసు పంచి కట్టుకోవడం? ఇలా కడతారు చూడు. అది
గీత ఏంటమ్మా? అంటే అసలు మమ్మీ అనవా? అది కాదమ్మా. చాలే, మేమిద్దరం వర్క్ వెళ్తున్నాం, తలుపేసుకో. నాన్నగారు ఏమ్మా? ఒక్క నిమిషం. ఈ లెటర్ పోస్ట్ చేయండి. ఎవరికమ్మా ఉత్తరం? మీ అమ్మకి. బామ్మకా? ఏమి రాసావమ్మా? అతికించలేదుగా, చదవండి. థ్యాంక్స్ మై బేబీ. థ్యాంక్స్ ఎందుకు నాన్న? బామ్మకి రాసిన ఉత్తరాన్ని చదవడానికి పర్మిషన్ ఇచ్చినందుకు. నేను పర్మిషన్ ఇవ్వడం ఏంటి? నేను మీ కూతుర్ని. నీకు తెలియదమ్మా, ఈ డాలర్ల దేశం చాలా చిత్రమైనది. ఇక్కడ తండ్రి బిడ్డల మధ్య ప్రేమానుబంధాల కన్నా ఫార్మాలిటీసే ముఖ్యం. జస్ట్ ఏ మెటీరియలిస్టిక్ లైఫ్. ఇక్కడ మీరు మనుషులు మాత్రమే మెటీరియలిస్టిక్, కానీ మనసులు మాత్రం ప్రేమానుబంధాల్ని మరవలేవు కదా నాన్న. మ్మ్. ఎందుకంటే మనం భారతీయులం. am I రైట్? అందుకే నా తల్లి బంగారు తల్లి. వెళ్ళొస్తానమ్మా. మ్మ్. హలో. Doctor, there's a call from the hospital. Can you hear me? Is it over 7? ఇంట్లో ఎవరూ లేరండి. నాకు ఒక్క ముక్క అర్థం కావట్లేదు. మీరు ఫోన్ పెట్టేయండి. ఏంటిది? డియర్ సుమతి, ప్రశస్తమైన ఆంధ్ర భోజనం వండి పెడతావేమో అన్న ఆశతో ఈ వంటల పుస్తకం అక్కడి నుంచి తెప్పిస్తున్నాను. మంచి వంటకాలు వండి పెట్టు, నీ మొగుడు. తీయాలా వద్దా? వద్దు. హలో. గీతాంజలి, నమస్కారం అండి. మీ గురించి ఆలోచిస్తున్నాను. ఏమ్మా బాగున్నావా? బాగున్నానండి. మా ఫ్రెండ్ శాస్త్రి గారు ఆయన భార్య నిన్ను చూడ్డానికి వస్తున్నారమ్మా. మరి మీరు రావట్లేదా? లేదమ్మా, అప్పడాలు ఒత్తాలి. అవునండి, వాళ్ళని ఎలా గుర్తుపెట్టడం? ఏముందమ్మా, ఎర్రగా బుర్రగా మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా ఉంటారు. వాళ్ళు నీ ఫ్యాన్స్. వాళ్ళు నీ గురించి విని నిన్ను చూడాలని సరదా పడొస్తున్నారమ్మా. తలుపులు బాదినా భయపడి తలుపులు తీయకుండా ఉండకు. ఆ, నేనుంటాను. అలాగేనండి, ఉంటానండి. ఉమ్. శాస్త్రి గారు, వాళ్ళ ఆవిడ. కూర్చోండి. తెలివైన పిల్లే. అది కాదమ్మాయి, మేము మిస్టర్ అండ్ మిస్సెస్ శాస్త్రి అని ఎలా కనిపెట్టా? ఇద్దరు అందంగా మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా ఉంటారని వడియాల లక్ష్మి గారు చెప్పారు, అందుకనే గుర్తుపట్టాను. అమ్మాయి మహాలక్ష్మిలా ఉంది కదండి. లాగుంది కాదు, మహాలక్ష్మే. నీ పేరు గీతాంజలి కదమ్మా? అవునండి, గీతాంజలి. ఆత్రేయపురం, తూర్పుగోదావరి జిల్లా, వేణుగోపాలస్వామి గుడి పక్క వీధిలో పెద్ద మేడ మా తాతయ్య కట్టించాడు. బామ్మ చెప్పింది. అలా చెప్పు, మా జిల్లా అమ్మాయి, అందుకే మహాలక్ష్మిలా ఉంది. మీ మనవరాలు ఉంది లక్షణంగా, మీ జిల్లాయేగా. అది ఇక్కడ పుట్టి పెరిగిందోయ్, అందుకే అలా ఉంది మరి. అయ్యో, మిమ్మల్ని కూర్చోబెట్టి ఏమీ ఇవ్వకుండా మాట్లాడిస్తున్నాను, ఒక్క నిమిషం. రంగారావు సుమతి ఎంత అదృష్టవంతులో. చక్కని పిల్ల, కళకళ్ళాడుతూ ఉంది. అవును మరి. తీసుకోండి. థ్యాంక్స్ అమ్మా. అయ్యో వద్దండి. అదేంటమ్మా? మంచినీళ్ళిస్తే కాశీ వెళ్ళొచ్చినంత పుణ్యం వస్తుందంటారు. ఇప్పుడు మీ థ్యాంక్స్ పుచ్చుకున్నాననుకోండి, ఆ పుణ్యం కాస్త హుష్ కాకి అయిపోయినట్టే. మొత్తానికి గడుసు పిల్లవే. ఎక్కడండి మీరుండేది? 950 న్యూటన్ స్ట్రీట్, నార్త్ బ్రౌన్స్విక్, న్యూజెర్సీ, USA. ఇక్కడికి దగ్గరేనా? ఈ అమెరికాలో దగ్గరంటే మినిమం 10 మైళ్ళు. అమ్మాయి, నువ్వు కూడా ఇక్కడే సెటిల్ అవుతావా? అదేం ప్రశ్న? వాళ్ళ అమ్మా నాన్న ఇక్కడే కదా ఉన్నారు. మరీ ఎంత ప్రత్యేకంగా అడిగితే ఏమనుకుంటుంటాను? పర్వాలేదండి,
నిజం చెప్పాలంటే నేను కేవలం సెలవులకే వచ్చాను. ఏమ్మా నువ్వు ఇప్పుడైనా రావడం ఇక్కడికి? అవునండి. మీరెన్నేళ్ళైందండి వచ్చి? చాలా కాలం అయిందమ్మా. తెలియకుండానే ఏళ్లకేళ్లు గడిచిపోయాయి. మీ అబ్బాయి ఏం చేస్తుంటారు? ఇంజనీర్ అమ్మా. కోడలు కూడా పనిచేస్తుంది. మిగతా పిల్లలు ఇండియాలో ఉన్నారా? లేక ఒక్కడే పుట్టాడు. అది పెళ్ళైన 10 ఏళ్లకి. ఏమిటా మాటలు? ఆ అమ్మాయి ఏమనుకుంటుంది? ఉమ్, మీకు వయసు పెరుగుతున్న కొద్దీ మతి స్థిమితం తప్పుతుంది. నేనేమీ అనుకోను. నేను మీ మనవరాల్లాంటి దాన్ని. ఇంతకీ ఇక్కడ ఉండడం మీకు ఇష్టం లేదా? ఇష్టం ఉన్నా లేకపోయినా తప్పదు కదమ్మా. ఎందుకు? ఇండియా వెళ్ళిపోవచ్చుగా. ఒకసారి వెళ్ళి రావాలంటే మా ఇద్దరికి ₹1,00,000 అయిపోతుంది. అయినా ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఏం చేయాలి? కానీ అమ్మాయి, నిన్ను చూస్తుంటే మా ఊరు, మా రోజులు అన్నీ గుర్తుకొస్తున్నాయి. అక్కడ ఉన్నంత వరకు ఏదో చిన్న ఉద్యోగం చేసేవాడిని. మా అబ్బాయి అమెరికా వచ్చేశాడు. గ్రీన్ కార్డు కూడా వచ్చింది. ఇంక నాకా వయసు మీరిపోతోంది. ఉద్యోగం చేసే ఓపిక లేదు. పిల్లల్ని విడిచి ఎంతకాలం ఉంటామని, వాళ్లతో కాలం గడుపుదామని ఇద్దరం ఇక్కడికే వచ్చేసాం. ఇక్కడ చూస్తే ఎవరి ఉద్యోగాల్లో వాళ్ళు, ఎవరి పనుల్లో వాళ్ళు చాలా బిజీగా ఉంటారు. కనీసం మాట్లాడడానికి కూడా తీరుకుండదు. మా అబ్బాయి మా కోడలు ఉన్నారన్న మాటే గాని అనుబంధానికి ఆత్మీయతకి టైమే దొరకదు. మనసారా మాట్లాడదామన్నా ఎప్పుడూ టైం చూసుకుంటూనే ఉంటారు. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. మా ఊళ్ళోనే హాయిగా ఉంటుంది. కనీసం పనివాళ్లన్నా పలకరిస్తారు. అసలు మొన్నేమైందో తెలుసా? ఏమైంది? మరి ఆ టోపీ, ఆ కళ్ళజోడు, ఆ చెవికి రింగు. ఎందుకంటే నా పేరెంట్స్ తెలుగు, నేను అమెరికన్. అందుకే సగం తెలుగు సగం అమెరికన్. అవునోయ్ సుబ్బా, నువ్వేదో రీసెర్చ్ గట్రా చేస్తున్నానన్నావు. దేని మీద? డాగ్ అంబ్రెలాస్ మీద రీసెర్చ్. మష్రూమ్స్ అంటే కుక్క కొడుకుల మీద నీ రీసెర్చ్? కుక్క అంటే డాగ్, ఆ, గొడుగు అంటే అంబ్రెలా. అబ్బా. అంటే డాగ్ అంబ్రెలాస్ అన్నమాట. వీడి దుంపతేగా ఇప్పుడప్పుడే కదలెట్టలేడే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.